స్కాలర్షిప్ని ముంగలకైతే తీసుకొని వచ్చేసిన. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్కాలర్షిప్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి స్టూడెంట్స్ స్కాలర్షిప్ పేరు వచ్చేసి శ్రీ తులసి తంతి ఉదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇయర్ 2025 and 26. డెడ్ లైన్ వచ్చేసి 14th Jan 2026, అంటే హార్డ్లీ 20 days మాత్రమే ఉంది. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి నేనైతే గో ఫర్ ఇట్ అని అంటాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బెనిఫిట్స్, స్కాలర్షిప్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ మీకు అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. మీరు ఒకవేళ క్వాలిఫై అయితే కనుక మీకు 4 years ఈ అమౌంట్ అయితే మీకైతే క్రెడిట్ చేస్తారు బ్యాంక్ అకౌంట్లో. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఓపెన్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ బీఈ బీటెక్ డిగ్రీ కోర్సెస్ ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్కి, ఈ స్టూడెంట్స్కి అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇదైతే ఎలిజిబుల్ ఉంది. అండ్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ బోత్ క్లాస్ 10th అండ్ క్లాస్ 12th. మీ 10th క్లాస్లో ఇంకా మీరు ఇంటర్ అయితే ఇంటర్, లేదంటే డిప్లొమా అయితే డిప్లొమా, ఇందులో మీరు మినిమం 50% స్కోర్ చేసి ఉంటేనే దీనికి ఎలిజిబుల్. అండ్ ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ అప్లికెంట్స్ మస్ట్ బి 6 lakh ఆర్ లెస్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 6 lakh లేదంటే 6 lakh కంటే తక్కువ ఉండాలి. ఓపెన్ టు స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ లొకేటెడ్ ఓన్లీ ఇన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, దమన్ అండ్ పుడుచ్చేరి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఈ లొకేషన్లో ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది, అంటే ఎలిజిబుల్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, దమన్ అండ్ పుడుచ్చేరి. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 1,20,000. నేనైతే చెప్తున్నా కదా, ఇదైతే ది బెస్ట్ స్కాలర్షిప్. 1,20,000 అనేది ది హ్యూజ్ అమౌంట్. మీకు మొత్తం కంప్లీట్ కాలేజ్ ఫీజు, ఆల్మోస్ట్ కాలేజ్ ఫీజు అయితే ఇందులో పే చేసుకోవచ్చు మీరు. అండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లై చేయడానికి మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు 3 months లోపల దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కావాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్, దీని ప్లేస్లో మీరైతే ఆధార్ కార్డ్ పెట్టేసేవచ్చు, అప్లోడ్ చేసేవచ్చు. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, మీ అడ్మిషన్ ప్రూఫ్, ఇప్పుడు మీరు కరెంట్ ఇయర్ మీరు ఏ ఇయర్ బీటెక్ ఇట్లా ఇంజనీరింగ్ ఏ ఇయర్ అనేది ప్రూఫ్ అయితే కావాలి వాళ్ళకి, అది మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీ రిసిప్ట్ అన్న, లేకపోతే అడ్మిషన్ లెటరు, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నిట్లో ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేయవచ్చు. ది ప్రీవియస్ ఇయర్స్ మార్క్ షీట్ ఆఫ్ ది అప్లికెంట్, మీ ప్రీవియస్ ఇయర్స్ ఒక మార్క్ షీట్, అంటే 12th మార్క్ షీట్, క్లాస్ 10th అండ్ 12th మార్క్ షీట్స్. మీ 10th క్లాస్ ఎస్ఎస్సి మేము ఇక క్లాస్ 12 డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్ మార్క్ షీట్ కావాలి. ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్లు అయితే కావాలి. ఇవన్నీ ఇన్కమ్ అండ్ 3 months శాలరీ స్లిప్స్, ఫామ్ 16. శాలరీ స్లిప్స్ అంటే ఒకవేళ మీరు ఏమైనా ఎంప్లాయీగా, మీ ఫాదర్ ఏటంగా బిజినెస్ కాకుండా ఏమైనా వర్క్ చేస్తుందంటే పే స్లిప్స్ ఉంటాయి కదా, శాలరీ స్లిప్స్, మంత్లీ మీకు ఎంత అమౌంట్, మీరు ఎన్ని డేస్ ప్రజెంట్ అయ్యారు, మీకు ఎంత శాలరీ వస్తుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుంది అందులో శాలరీకి సంబంధించింది. ఆ స్లిప్స్ అయితే లాస్ట్ 3 months అయితే ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ రేషన్ కార్డ్ ఇయటం కావాలి. ఇంకా ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తారో స్టూడెంట్, ఆ స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే కావాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే క్వాలిఫై అయిన తర్వాత స్కాలర్షిప్ అనేది క్రెడిట్ చేయడానికి మీ అకౌంట్లో. అండ్ మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అప్లై నౌ మీద క్లిక్ చేసి
ఇంజనీరింగ్ స్టూడెంట్ అని క్లిక్ చేసి స్టార్ట్ అప్లికేషన్ అని కొట్టేసేయాలి. ఆర్ యూ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీఈ బీటెక్ డిగ్రీ? ఎస్ అని కొట్టేసేయండి. డిడ్ యూ స్కోర్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ బోత్ క్లాస్? ఇవన్నీ మీరు చెక్ చేసుకొని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ మీవి కరెక్ట్ ఉన్నాయి ఈ మొత్తం ఇచ్చింది ఎస్ ఆర్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరే చూసుకోవాలి. చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనగానే మనం అన్నీ ఎస్ కొట్టినామంటే ఓకే ఇచ్చేస్తాం లాస్ట్కి. అండ్ ఇక్కడైతే కింద మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయాలి కంప్లీట్గా. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇది మీరు దీని మీద క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా అన్నీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, డాక్యుమెంట్స్, రిఫరెన్సెస్. డాక్యుమెంట్స్ ఇంతకుముందు మనం చెప్పినవి లైన్ ఇన్కమ్ ప్రూఫ్, మీ ఆధార్ కార్డు అవన్నీ అయితే ఇందులో అప్లోడ్ చేయాలి. రిఫరెన్సెస్ వచ్చేసి మినిమం 2 రిఫరెన్సెస్ మీ టీచర్ లేకపోతే మీ ఫ్రెండ్ రిఫరెన్స్ కింద పెట్టాలి. వాళ్ళ పేరు, వాళ్ళ నెంబరు, మీకు రిలేషన్ ఏమవుతారు అనేది పెట్టేసేయాలి. ఇంకా మీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇచ్చేస్తే మీ అకౌంట్లో పైసలు అయితే క్రియేట్ అయిపోతాయి. మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ కింద ఏమొస్తుందంటే మీరు మీ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటారా, ఇది ఆప్షనల్. ఇది మీరు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, మీ ఇష్టం అది. ఏంటంటే మీరు ఒకవేళ దీనికి డీటెయిల్స్ దీంట్లో గిట్టంగా ఫిల్ చేసిరంటే మీకైతే ఆల్మోస్ట్ స్కాలర్షిప్ అయితే వచ్చేస్తుంది అని నమ్మకం. ఎందుకంటే అందులో మీ పర్సనల్ ఏమైనా కట్టలేనివి మన సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ప్రాబ్లం ఉంది, అట్లాంటివి మీరు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ మీరు చూసుకొని ఇదంతా చదివి క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద కొడితే మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తుంది. అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మీరైతే అప్లై లింక్ మీద క్లిక్ కొట్టేసాను, డన్ కొట్టేసాను. అంతే గైస్ ఈరోజు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరి, మీ ఫ్రెండ్స్కి గిట్ట షేర్ చేయండి. ఫుల్ ఈ స్కాలర్షిప్ ఈ ఛానల్ అప్డేట్స్ మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అప్డేట్స్ వస్తుంటాయి మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.